ప్రభువు యేసుక్రీస్తు నామమున ఈరోజు ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ మధ్యలోకి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నా. చేరి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు, ధన్యవాదాలు. అలాగే లైవ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానం నా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవుని ప్రేమ. ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. సో ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. కొన్ని ప్రేమలు మొదలవుతాయి, చివరి దాకా రావు. కొన్ని ప్రేమలు కండిషనల్ లవ్, అంటే ఇది ఇస్తే నేను ఇది ఇస్తా, ఇది లేకపోతే నేను లేను, ఆ టైప్ అన్నమాట. కొన్ని ప్రేమలు స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. అయితే ఈరోజు మనం దేవుని ప్రేమ యొక్క ఘనతను మనం తెలుసుకోబోతూ ఉన్నాం. వాస్తవంగా మనం మాట్లాడితే మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి లైఫ్లో. మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉంటాయి. ఆ ఆహార పదార్థాన్ని మనం కోరుకుంటాం. కొంతమందికి బిర్యానీ బాగా ఇష్టం, కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిష్ ఇష్టం ఉంటుంది. సో ఇష్టమైనప్పుడు దాని టేస్ట్ చేయాలనుకుంటాం, దానికోసం ఎదురు చూస్తాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరు నా వైపు ఒక్కసారి చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇక్కడ ఏంటంటే దాన్ని టేస్ట్ చేయాలనుకుంటాం, సో దట్ వీ కెన్ ఎంజాయ్. ఏ ఆహార పదార్థం మనకి ఇష్టమవుతుందో దాన్ని తింటే మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం. తర్వాత మనకిష్టమైన వారితో టైం స్పెండ్ చేయాలనుకుంటాం. దానికోసం ఎదురు చూస్తాం, దానికోసం ప్రయాసపడతాం, దానికోసం ఏం చేయటానికైనా రెడీ అయిపోతాం. బట్ ఇదంతా ఓకే, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ వీటన్నిటికీ మించినటువంటి ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది తెలుసుకున్నవారు దేవునితో అనుబంధాన్ని ఇష్టపడతారు. జీసస్ లవ్స్ యూ అని చాలా చోట్ల క్యాప్షన్ ఉంది. అది అనుభవపూర్వకంగా నువ్వు అనుభవిస్తేనే దాని గురించినటువంటి గొప్పతనాన్ని, మహదైశ్వర్యాన్ని, దానికి సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి అనుభవాలను పొందుకుంటావు. ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ అందరి కోసం నేను ఒక మంచి డిష్ తయారు చేశా. ఏంటి ఆ డిష్ పేరు? దేవుని ప్రేమ. ద లవ్ ఆఫ్ గాడ్, గాడ్స్ లవ్. ఓకే, సో చూద్దాం. సహజంగా మనము ఆలోచిస్తే దేవుని కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఇందాక అమ్మ వాక్యం చెప్పేటప్పుడు ఒక మాటని గుర్తు చేసుకుంది. ఏంటంటే భూమి కంటే సూర్యుడు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో. చూద్దాం, తీద్దాం. 103వ కీర్తన తీయండి ఒకసారి. 103వ కీర్తన ఒకసారి చదువుదాం. ఎన్నో వచనం అది? 11. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది.
రైట్. నేను ఒక విషయాన్ని చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటా. ఏంటంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనుషులు మనల్ని ట్రీట్ చేసినట్లుగా దేవుడు ట్రీట్ చేయడు. ఎలా అంటే, మనం ఎలా ట్రీట్ చేస్తాం? ఏదైనా ఒక మాట మనం ఎక్కువ మాట్లాడామనుకో, అవతల వ్యక్తికి నొప్పించిందనుకో, ఇంకా ఆ వ్యక్తి దగ్గర మనం మాట్లాడడానికి ఇష్టపడం. ఎందుకంటే అంతే. అది ఏదైనా ఒక సందర్భంలో మనకి కోపం కలిగించే, నష్టం కలిగించే విషయం చేసామనుకో, అది మనం ఒప్పుకోం. కానీ మనం ఏం చేసినా ఒక ఆయన ఉన్నాడు ఒప్పుకునే ఆయన. ఆయన ఎవరు చెప్పండి? దేవుడు. ఈ మాట చూద్దాం. 10వ వచనం చదువుదాం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో నేను తెలియజేసేది, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. మనకు అవునా కాదా తెలిసినా తెలియకపోయినా ప్రతిరోజు మనం వాడేది ఇదే. ఏంటంటే అవతల వాళ్ళ యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అది మనుషుని ప్రేమ. ద లవ్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇట్ ఈజ్ ఎ కండిషనల్. ఇట్ ఈస్ కండిషనల్. ఇట్ మే బీ డైల్యూటెడ్, ఇట్ మే బీ వాయిడ్. జాగ్రత్తగా గమనించండి. మనిషి ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది. మనిషి ప్రేమకు షరతులు ఉంటాయి. మనిషి ప్రేమ సన్నగిల్లిపోద్ది. అంతేకాదు, మనిషి ప్రేమ మధ్యలో వదిలిపెడుతుంది, చివరిదాకా రాదు. చాలా వాగ్దానాలు చేస్తాం. మనిషి దేవుడి మీద చూపించే ప్రేమ కూడా ఉట్టిదే చాలాసార్లు. ఒక టైం వరకు మనం దేవునితో బాగా ఉంటాం. దేవునికి మనిషికి మధ్యలో ఉన్న ప్రేమ గురించి కొద్దిసేపు మాట్లాడితే, మొదట్లో దేవుని దగ్గర తీసుకున్న తీర్మానం భలే ఉంటుంది. ఆ టైంలో దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు వీ ఎంజాయ్ అలాట్. బట్ వెన్ ద టైం కమ్స్, సమయం వచ్చినప్పుడు, ఒకనొక టైం వచ్చినప్పుడు, ఆ ప్రేమ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనిషి స్వార్థపూరితం అయిపోతాడు. ఐ నో మెనీ లైఫ్స్. ఐ నో మై లైఫ్. జాగ్రత్తగా వినండి. నేను కూడా దేవుడిని నమ్ముకున్న కొత్త దినాల్లో ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలనుకుంటాం. కొన్నిసార్లు కాలక్రమేణా ఆ ప్రేమ తగ్గిపోద్ది. సో మనిషికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కానీ, మనిషికి దేవుని మధ్యలో ఉన్నటువంటి ప్రేమ కానీ, మనుషులకి లేకపోతే ఫ్రెండ్స్కి, అది తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, అలాగే స్నేహితులు అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ద రిలేషన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి ద పర్మనెంట్ అని ధైర్యంగా చెప్పగలం. ఒక పాట జైపాల్ గారు ఒక పాట రాశారు. పాడతారా? తెలుసా మీకు ఆ పాట? ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, భువి అందించలేనిది, ఎన్నటెన్నటికీ మారనిది, నా యేసుని దివ్య ప్రేమ. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న పాస్టర్ గారులు అందరూ ఒక పాట రాసి ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు. మొన్న రీసెంట్గా వచ్చింది ఏసన్ గారి ప్రేమ పూర్ణుడా స్నేహసి. ఎందుకో తెలుసా? వెన్ యూ షేర్ లవ్ విత్ ద గాడ్, దెన్ ద పోయట్రీ విల్ కమ్.
మనుషులు కూడా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నప్పుడు కవితలు వచ్చేస్తాయి, లెటర్లు వచ్చేస్తాయి. దేవునితో ప్రేమ అనే దాని గురించి ఈరోజు మనం టేస్ట్ చేయబోతా ఉన్నాం. ఆ మధ్య నా ఫ్రెండ్ కిరణ్ కూడా ఒక పాట రాశాడు. మేము దాన్ని నేనే ట్యూన్ చేసి పాడాం. గుర్తుందా ఎవరికైనా? ప్రేమ నా యేసుని కలువరి ప్రేమ ఎవరు వ్రాయగలరు. రైట్ అండి. ఒక భక్తుడు రాస్తూ ఉంటాడు, ఆకాశమంత పేపర్ తీసుకొని, సముద్రం అంత ఇంకు తీసుకొని, పెన్ ఏంటి, పెన్ చెట్లన్నీ కలిపి కలంగా మారితే రాసినా కూడా సరిపోదంట. ద లవ్ ఆఫ్ గాడ్. నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, నిజమేనా అనిపిస్తుంది. కొన్ని అంశాలు మనం చూసుకుందాం. ఓకే, కీర్తన మొదటి కొరింథీయులకు ఇప్పటి వరకు మనం మనిషికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమను కొంచెం చూసాం. ఈ టైంలో దేవుని ప్రేమ గురించి కొంచెం పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నా. మొదటి కొరింథీయులు 13:4-5 చదువుదాం. మొదటి కొరింథీయులు. ప్రేమ దీర్ఘకాలము సహించును. 1 సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమునకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇవన్నీ కూడా ద ఫీచర్స్ ఆఫ్ ది లవ్. ద ఫీచర్స్ ఆఫ్ ది లవ్. ఈ ఫీచర్స్ మనిషి దగ్గర ఏమో చూసుకోండి. మొదటిది దీర్ఘకాలము సహించును. ఈ విషయంలో నాకు బాధేస్తూ ఉంటుంది. చెప్పకూడదు అనిపిస్తుంది కానీ చెప్పాలనిపిస్తుంది. ఏంటో చెప్పనా? దీర్ఘకాలం సహించటం అంటే ఎన్నిసార్లు తప్పు చేసినా క్షమించటం. విసిగిపోయా వీడితో అంటారు, చీ అయ్యా ఈయన చంపే అంటారు. కొంచెం ఇది అవసరం లేదు నాకు అంటారు. పిల్లలైనా, తల్లిదండ్రులైనా, లేకపోతే స్నేహితులైనా సహించి ఎన్ని రోజులు భరించాలి నిన్ను, అదే దీర్ఘకాలము సహించు. ఒక్కసారి అన్నా వెంకటేశ్వర అన్న నిద్రపోతున్నావు, నాకెళ్ళి చూడు, ఒక్కసారి నా వైపు చూద్దాం, ఓకేనా? ఒకసారి చూడండి. వాట్ ఈజ్ యువర్ ఏజ్? చెప్పండి, మీ ఏజ్ ఎంత ఉంటే అంత. 9, ఒకళ్ళు 30, ఒకళ్ళు 50, ఒకళ్ళు 70, ఒకళ్ళు 40, ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దీర్ఘకాలము సహించును. నీ ఒక్కడికే తెలిసిన లైఫ్ నీది. బయట వేరు, లోపల వేరు. ఎన్నిసార్లు తప్పులు చేసి ఉంటాం. ఇదిగో ఇందాక చదివాం కదా, 103వ దావీదు కీర్తన. ఏముంది అక్కడ? అది కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. దేవుడి దగ్గర ఒక లిస్ట్ ఉంది అనుకుందాం. మొదటి నుంచి ఇప్పటి వరకు, మన చిన్న వయసు నుంచి, జాగ్రత్తగా వినాలా, మొదటి నుంచి ఇప్పటి వరకు మన లిస్ట్ ఆఫ్ సిన్స్, మనం చేసినటువంటి పాపాలు, లేకపోతే మనం చేసినటువంటి దోషాలు రాసుకొని మనం ఇంకొకరిని ఫోకస్ చేస్తాం. మన దగ్గర ఎవడన్నా 10 రూపాయలు నష్టం చేశాడు అనుకో, వాడి దగ్గర నుంచి 10 రూపాయలు రికవర్ చేయాలని ట్రై చేస్తాం. మనకి ఎవడన్నా అవమానం కలిగించాడు అనుకో, వాడిని అవమానం కలిగించాలని ట్రై చేస్తాం. మనకి ఎవరన్నా ప్రతీకారం చేశారనుకో, వాడికి ఎట్టగట్ట పనిష్మెంట్ రావాలని కోరుకుంటాం. మనల్ని చూసి ఎవడన్నా నవ్వాడు అనుకో, రేపు వాడి శ్రమ వచ్చిందా, టైం వెయిట్ చేస్తూ ఉంటాం. విల్ వెయిట్ ఫర్ దట్. నేను కూడా వెయిట్ చేస్తా. టైం వచ్చింది ఉండరా, ఇప్పుడు కాదు, ఆగు, నీకు కూడా టైం వచ్చింది, ఆగు, రేపు నా టైం కూడా వచ్చింది, ఆగు అని చెప్తాం. ఇట్స్ ట్రూ. ఆలోచించండి ఒకసారి. కానీ దేవుడు
ఒక్కసారి దేవుడు మన మీద ఎంత టైం తీసుకున్నాడు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపాల లిస్ట్ పెడితే దేవుడు మనకు పనిష్మెంట్ తెలిస్తే ఎక్కడుంటాం మనం? మన దోషములను బట్టి ప్రతీకారమే లేదు. కానీ మనం అలా ఉన్నామా? ఎప్పుడు అవతలోడు నాశనం కోరుకుంటాం. ఎప్పుడు వాడేం చేశాడు, ఈడేం చేశాడు, అదేం చేశాడు. బాగా రిలేషన్ మెయింటైన్ చేసినంతసేపు బాగా గౌరవిస్తారు. ఏదైనా కొద్దిగా చిన్న మెలుగుబడిందా అయిపోద్ది, డౌట్ ఆడొచ్చేసింది. ఆ తర్వాత కంటిన్యూ అయిద్దో లేదో తెలియదు. దిస్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్ లవ్. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇక్కడ దీర్ఘకాలము సహించును. ఈ విషయంలో ఇంకొక లెట్ మీ గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఏంటో చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరు చెప్పండి? ఎవరు? మీరు మీ పేరెంట్స్. ఇందాక మనం చేసిన తప్పులు దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు మనం చేసిన తప్పులు మన పేరెంట్స్ క్షమించారు. ఒకసారి లిస్ట్ తీసుకుందాం లిస్ట్. మీ మదర్కి మీ ఫాదర్కి పుట్టిన కాడి నుంచి మీ సంగతి తెలుసు. వెళ్ళాం, పెళ్లి సంబంధం వచ్చింది, మదర్ దగ్గరికి వెళ్ళా. మీ అమ్మాయి ఎలాంటిది, మీ అబ్బాయి ఎలా అంటాడు? వాడికేమయ్యా బంగారం అయితే, వాడు ఎంత మంచోడు తెలుసా, వాడు ఎంత ప్రేమగా ఉంటాడు తెలుసా, ఎంత బాధ్యతగా ఉంటాడు తెలుసు. ఉట్టిదే. దట్ ఈజ్ లవ్ ఆఫ్ మదర్, లవ్ ఆఫ్ ఫాదర్. నువ్వు ఎన్నిసార్లైనా తప్పు చేయి, నువ్వు ఎన్నిసార్లైనా నీ ఇష్టానుసారంగా జీవించు, ఎన్నిసార్లైనా నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. బట్ యువర్ పేరెంట్స్ విల్ కవర్ యూ. నీ పేరెంట్స్, నీ కుటుంబంలో ఉన్న నీ అన్న, అక్క, తమ్ముడు, చెల్లి మేబీ నీ గురించి నెగిటివ్గా బయటికి చెప్పకపోవచ్చు. బట్ వెన్ టైమ్స్ రివర్స్, మీ కళ్ళ ముందు మీరు ఎదిగొచ్చిన తర్వాత మీ పేరెంట్స్ తప్పు చేశారనుకో, అప్పుడు మనం చూపించే ప్రేమ, ద టాలెంట్ ఆఫ్ అవర్ లవ్ విల్ కమ్స్ అప్. అర్థమవుతుందా నేను చెప్పింది? మా అమ్మకు మాట్లాడటం చేత కాదు, మా నాన్నకు మాట్లాడటం రాదు, మా నాన్న ఆరోగ్యం చెడక సరిగ్గా ఉంచుకోడు, మా అమ్మ ఇల్లు శుభ్రంగా ఉంచుకోదు, ఇలా చాలా ఉంటాయి. మీకు ఆ విషయం తెలుసా? ది బెస్ట్ ఇస్తారు పేరెంట్స్ మనకి, ది బెస్ట్. ఈరోజు నువ్వు ఎదగడానికి, మనం ఉన్నటువంటి స్థితికి మన తల్లిదండ్రులు ఎంత త్యాగం చేశారో ఒక్కసారి ఆలోచించాలి. మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు తప్పు చేస్తే, ఏదైనా ఒక మాట అంటే, ఏదైనా ఒక సలహా ఇస్తే, ఏదైనా ఒక ఇబ్బంది కలుగజేస్తే వీ కెనాట్ టాలరేట్ అవర్ సెల్వ్స్. కానీ మనం ఎన్ని చేసినా, ఎన్నిసార్లు వాళ్ళని అవమానించినా, ఎన్నిసార్లు మనం రోడ్డు మీద తగాదులు తెచ్చుకున్నా, ఎన్నిసార్లు మనం ఎన్నిసార్లు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు మన లైఫ్లో మనకు ఎదురు దెబ్బలు తగిలినా, మన తండ్రి, మన తల్లి, మన సహోదరులు, మనతో ఉన్నవారు, మన ఫ్యామిలీ మనల్ని కాపాడుతుంది. బట్ వెన్ యూ కమ్స్ టు ట్రీట్ ద సేమ్ అగైనెస్ట్ యువర్ పేరెంట్స్, ఒకసారి ఆలోచించుదాం. ఒప్పుకోం. మనం తల్లిదండ్రులని చేతితో కొట్టేటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు శ్రమ. తల్లిదండ్రులను దూషించేటువంటి వారికి శ్రమ. బైబిల్ చెప్తా ఉంది. ఏమని చెప్తుందో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. ఇఫ్ యు వాంట్ ద ఎటర్నల్ లైఫ్, ఇఫ్ యు వాంట్ ద లాంగ్ లైఫ్, యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. ఎందుకో తెలుసా? మీరు వాడిన ఫార్ములానే. ఇప్పటికే నిన్ను ఎన్నోసార్లు క్షమించేశారు మీ తల్లిదండ్రులు. బట్ ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్? మీకు ఆ విషయం తెలుసా? నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఒక ఫాదర్ వచ్చాడు నా దగ్గరికి. ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్.
ఆ అమ్మాయి షీ కమిటెడ్ సూసైడ్ ఫర్ నాట్ బయింగ్ మొబైల్ ఫోన్ ది వర్త్ ఆఫ్ 20,000 రూపీస్. 20,000 ఫోను వాళ్ళ నాన్న కొనివ్వలేదని షీ కమిటెడ్ టు ద సూసైడ్. వాళ్ళ నాన్న వచ్చి ఆ పొలం అమ్మితే ఆ కవుల్లో వచ్చిన డబ్బులు 20,000 తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి, నా సమక్షంలో ఫోన్ కొనిపించయ్యా మా అమ్మాయికి అని ఏడుస్తూ ఉన్నాడు. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇది 2017లో జరిగిన సంగతి. ఇంకో విషయం తెలుసా? మీ పేరెంట్స్ డ్రెస్సులు, మీ పేరెంట్స్ వాడే మొబైళ్ళు, మీ పేరెంట్స్ వాడే ఆయిలు, మీ పేరెంట్స్ వాడే షాంపూ క్యాలిక్యులేట్ చేయండి. మా నాన్నకి జుట్టు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ₹1 చిక్ షాంపూ ఉంటుంది, దాన్ని 4 రోజులు వాడతాడు మా నాన్న. నిజం. అదే మేము వాడే షాంపూ 2 రోజులు అవ్వగొడతారు పిల్లలు. ₹250 షాంపూ, 2-3 రోజులు. వాళ్ళిద్దరు కలిసి 3 సార్లు స్నానం చేస్తే ఆ షాంపూ అయిపోద్ది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? డ్రెస్ చూడండి, ద బ్రాండ్ ఆఫ్ యువర్ పేరెంట్. మహా అయితే వాళ్ళు చాలా తక్కువ కొంటారు, ఎంత తక్కువైతే అంత. మనం కొనే షర్టు, మనం కొనే మొబైలు. ఒకడు ఉంటాడు ఇంట్లో ఏముండదు, రోడ్డు మీద ₹2,00,000 బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు, ఫోజు కొడుతూ ఉంటాడు. వాడు వాడే బ్రాండ్, బా వీళ్ళ నాన్న ఎంత రిచ్ బిజినెస్ అనుకుంటాం. ఆడపోతే రబ్బర్ చెప్పులు వేసుకొని ఉంటాడు వాళ్ళ నాన్న, కూలి పనికి వెళ్తూ ఉంటాడు. నిజమండి, నేను నిజం చెప్తా ఉన్నా, బాధేసిద్ది. నీకు తెలీదు, యూ డోంట్ నో ద లవ్, రియల్ లవ్. తెలిస్తే యూ షుడ్ నాట్ మేక్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు ప్రేమపూర్ణుడండి, శాశ్వతమైన ప్రేమ గలవాడు. నిన్ను తయారు చేయటానికి నీకు ఏది ఉపయోగమో ఏది నిరుపయోగమో నిన్ను గైడ్ చేయటానికి నీ పేరెంట్స్ నీకు ఇచ్చాడు తెలుసా? నాకు తెలుసులే, ఏం మాట్లాడాలో నాకు తెలుసు, అయినో నాకు తెలుసు, నువ్వు చెప్పేది ఏంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు తెలుసు అయ్యా, ఇది నీ కాలం కాదయ్యా, ఇది మా కాలం అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్లీజ్ గో టు యువర్ పేరెంట్స్. నేను ఒక్కటే చెప్తానండి పిల్లలకి, 1 నెల రోజులు హాస్టల్లో ఉండండి. ఉదయాన్నే లేచి మీ పని మీరు చేసి 5 గంటలకు మా పీఈటీ మాస్టర్ కర్ర తీసుకొని బాధపడేసేవాడు. ఒకసారి ఏమైందో తెలుసా? పొద్దున్నే లేచి పీటీ మాస్టర్ వచ్చాడు మా హాస్టల్లో, కర్ర తీసుకొని కొడుతుంటే గబగబ లేచి బాత్రూంలోకి పోయా. ఆయన బాత్రూంలో కూడా వచ్చి కొట్టాడు. మీ పేరెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ యూ. ఎందుకో తెలుసా? ఈరోజు మిమ్మల్ని నిద్ర లేపాలంటే మీ తల్లిదండ్రులు భయపడతారు. ఏం మాట్లాడతావో, ఏం తిడతావో, ఏడ నీ మనసు నొచ్చుకుంటుందో, ఏమైపోద్దో. నిజమండి. 1 నెల రోజులు ఉండండి, మీ బట్టలు మీరు సర్దుకోండి. ఆర్డర్ వేస్తూ ఉంటాడు, టీ తీసుకురా. నేను కూడా వేస్తా ఆర్డర్. మా ఆవిడకి పొద్దున్నే, పాప టీ తీసుకురా అని చెబుతా. అదే హైదరాబాద్లోనో వైజాగ్లోనో జాబ్ చేసి చచ్చినట్లు వేసి పొద్దున్నే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చుకొని టీ పెట్టుకొని నేనే చేసుకోవాలా. అందుకే యు నీడ్ సమ్ గ్యాప్. నిజమండి. డిపెండ్ అయిపోతూ ఉంటారు, డోంట్ డిపెండ్. మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తా. నేను వంట ఎందుకు నేర్చుకున్నాను తెలుసా? మా అమ్మ పొద్దున్నే క్యారేజ్ కట్టేది. చాలాసార్లు ఊర్లు వెళ్ళేటప్పుడు, ఇప్పుడంటే జొమాటోలు, స్విగ్గీలు, పార్సిల్లు, హోటళ్ళు అయ్యి, ఆ రోజుల్లో అన్ని డబ్బులు లేవు. ఆ కలకత్తా వెళ్ళాలంటే ఈరోజు రేపు ఉదయం, రేపు సాయంత్రం రీచ్ అయ్యాలంటే రేపు సాయంత్రానికి సరిపోయిన ఫుడ్ వండి పెట్టి బాక్స్ కట్టేది. నిజం. అది మరి ఏం ఫార్ములానో అప్పుడు దాకా పాడవద్దు ఆ ఫుడ్. నిజం. అప్పుడు నేర్చుకున్నా, రేపు పొద్దున్నే లేచి వండుతుందిరా అమ్మ, నేను కూడా వండితే బాగుండండి. వండి చూడండి, తెలిసిద్ది. వంట చేసి చూడండి, ఇంట్లో పేరెంట్స్, వైఫ్స్ పడే కష్టాలు ఏంటో తెలుస్తాయి. రైట్. ఏమంటున్నానంటే, ప్రేమ దీర్ఘకాలము సహించు, ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ప్రేమ దయ చూపించును,
నువ్వు పాపం చేసి దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించాయా అంటే వెంటనే ఆయన క్షమిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి దేవుని సన్నిధికి వచ్చి, అదే దయ. ఆయన పేరే దయామయుడు. ఆయన కృప మన మీద ఉంది. ప్రేమ మత్సరపడదు. మత్సరం అంటే ఏంటో తెలుసా? మత్సరం అంటే చెప్పండి. పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉంటాం. ఓకే ఐ లవ్ యూ, ఏంది వీడి కాడ అనేది కాదు మత్సరం అంటే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. పైకి ఎందుకు వచ్చాడో నాకు ఒక ఆమె తెలుసు. ఇంటి నిండా చుట్టాలు వచ్చారు. బయటకు వచ్చి మీకోసం చికెన్ ఫ్రై చేస్తా, మటన్ బిర్యానీ చేస్తా, అది అంది. వంటగదిలోకి వచ్చి దరిద్రులు ఇప్పుడే వచ్చారు మా ఇంటికి అలా అంటుంది. అది మత్సరం అంటే. ప్రామిసులు చేయటం కాదు. నవ్వొచ్చినా దేవుడు ఎప్పుడు పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నాడు. అర్థమైందా? మీకు ఒక విషయం చెప్పనా? ఇస్సాకు దగ్గరికి యాకోబు, ఏశావు ఇద్దరు వచ్చారు. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. నువ్వు తప్పు చేస్తున్నావని నీ తండ్రికి తెలుసు, నీ తల్లికి తెలుసు. తెలియదు అనుకోవటం నీ పొరపాటు. ఏమంటాడు తెలుసా? స్వరము యాకోబుది, శరీరము ఏశావుది. ఇస్సాకు తండ్రి అంత పిచ్చాడా? యాకోబు ఏమనుకున్నాడు? అబ్బా నా తండ్రిని భలే మోసం చేశా, మా నాన్న కూడా నన్ను గుర్తుపట్టలేదు రే, అబ్బో సూపర్ రే అనుకుని ఉంటాడు కదా. మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను పెంచాడు. మై ఫాదర్ కుడెంట్ రికగ్నైజ్ మీ, నన్ను పట్టుకోలేదు కదా. అరే భలే తప్పయ్యారా, నేను భలే తప్పించుకున్నా. కాదండి, యునో అంతా తెలుసు దేవుడికి. తెలియదు అనుకోవటం మన పొరపాటు. దావీదు ఏం రాస్తాడు తెలుసా? నేను లేచుటయు, కూర్చుండుటయు, నా పడక మీద పరుండుటయు, నా మనస్సులో తలంపు పుట్టక మునిపే తెలుసు. ఎవ్రీథింగ్ నోన్ టు ద గాడ్. కానీ ఆయన ప్రేమ శాశ్వతం. రైట్. ఇంకా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబంగా ప్రవర్తించడం అంటే డంబముగా ప్రవర్తించదు. పైకి బడాయి చెప్పటం కాదు, పైకి అది ఇది చెప్పటం కాదు. చాలాసార్లు ప్రామిసులు చేసేస్తాం. ఏమని ప్రామిస్ చేస్తాను దేవుడి దగ్గర తెలుసా? శ్రమ రాగానే ప్రభువా ఈ ఆపద తప్పించయ్యా, ఈ శ్రమ తప్పించయ్యా, నీకెందుకు వచ్చేవారు నేను వచ్చి నీకు కానుక ఇస్తా అంటారు. దేవుడు తప్పించేస్తాడు. నీకు కానుక కోసం కాదు కానీ నువ్వు అడిగావు కాబట్టి దేవుడు తప్పిస్తాడు. కోర్స్ కొన్నిసార్లు నువ్వు అడగకపోయినా దేవుడు తప్పిస్తాడు. మన వాళ్ళు పాటలు పాడతారు, అబద్ధమైన పాట ఒకటి రెగ్యులర్గా పాడతారు. ఏం పాడతారు? నీవు చేసిన ఉపకారములకు ఏమంటారు? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకు ఇచ్చినా చాలునా అని క్వశ్చన్ చేస్తారు, కానీ పిల్లల్ని మాత్రం ప్రార్థన చేరు. వేలాది నదులంతా విస్తార తైలం. ఇదే డంబం అంటే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటే 1000 రూపాయలు అయిందనుకో, దేవుడి దగ్గరికి చెప్పా స్తోత్రం అయ్యా, దేవుడు కాపాడాడు నన్ను కరుణించాడు అంటావు, వెళ్ళిపోతా, అయిపోయా. నీ పాస్టర్ గారు నీ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అబ్బే చాలాసార్లు మర్చిపోతాం. నిజమండి, ప్రేమ డమ్మం చూపించదు. నువ్వు ప్రేమిస్తే దేవుడు ప్రేమించడం, నువ్వు ఇష్టం లేకపోతే దేవుడు నీ మీద ఇష్టంగా ఉంటావు, అలా కాదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? రైట్. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. మీకు ఒక విషయం చెప్తా. ఒక మాట ఉంది, ప్రేమ దోషాలను కప్పుతుంది. ఎప్పుడైనా ఇద్దరు గొడవ అయినప్పుడు 25 ఏళ్ళు వెనక్కి వెళ్తారు. నువ్వు అప్పుడు అట్ట చేసావు అని మొదలు పెడతారు. ఇక ఒక్కొక్కళ్ళ లిస్టు. యువతలో ఒక తప్పు తీసావా, ఇటు నుంచి ఇంకో తప్పు బయటకు వచ్చింది. ఇంతకంటే ఘోరమైన తప్పేదా? ఇంతకంటే ఘోరమైన తప్పు. మొత్తానికి వాళ్ళిద్దరికి కనుక గొడవ అయిందనుకో,
ఇద్దరి లైఫ్ మొత్తం ఎండగడతారు బయటికి. మూడో వ్యక్తికి తెలిసిపోద్ది, ఓ వీళ్ళు ఇంతటోళ్ళ అని. ఎవరో చెప్పరు, బయట వాళ్ళు ఎవరో చెప్పరు నీ గురించి. అందుకని అమర్యాదగా నడవదు. ప్రేమ దోషాలు కప్పుతుందంటే, నీ కోపం వచ్చిందనుకో, ఇంకోటి ఇక్కడ కూడా ఉందండి, కోపం కూడా ఉంది. త్వరగా కోపపడదు, అహంకారము మనసులో ఉంచుకొనదు. ఎప్పుడు కోపం వచ్చింది? నేను టాప్ అన్నప్పుడు కోపం వచ్చింది, నేనే టాప్ అన్నప్పుడు కోపం. ఎందుకు? ఎవడన్నా అవమానపరిస్తే కోపం వచ్చేసి. స్వప్రయోజనమును విచారించుకున్నదు. దీన్నే అన్కండిషనల్ లవ్ అంటారు, అన్ఎక్స్పెక్టెడ్ లవ్. రైట్ అండి. 8వ వచనం చదువుదాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములైనగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకం. అంటే ప్రేమ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ప్రవచనాలు ఆగిపోవచ్చేమో. దేవుడు చాలా ప్రవచనాలు చెప్తాడు నీ లైఫ్లో, చాలా వాగ్దానాలు నీకు ఇస్తాడేమో, కానీ అవైనా ఆగిపోవచ్చేమో. భాషలనైనను నిలిచిపోవునేమో, జ్ఞానమైనను నిరర్ధకమైన. నీ దగ్గర ఉన్న టాలెంట్, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్, నీకున్నటువంటి ఏదైనా కానీ ఆగిపోవచ్చేమో, బట్ ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అది ఒకళ్ళదే. ఎవరిదో తెలుసా? దేవుని ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిటీస్ మనిషి వైపు చూస్తే ఖచ్చితంగా మనకు మిగిలేది నిరాశే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట నా వైపు చూద్దాను. ఒక్క మాట. నేను ఐఎమ్ కమింగ్ టు ది కన్క్లూషన్. ఒక్కసారి నీ చెయ్యి దేవుని చేతిలో పెడితే, ఒక్కసారి, ఆయన ఇంకెప్పుడు మర్చిపోడండి నిన్ను. ఎవరైతే నీతో వాగ్దానం చేసిన వాళ్ళు, నీకు ప్రామిస్ చేసిన వాళ్ళు, జీవితాంతం మరణమైన, ఇదిగో మరణం వస్తే నేను వస్తా ముందుకు అన్నవాళ్ళు, ఏదేమైనా ముందు నన్ను టచ్ చేసి నిన్ను టచ్ చేయాలని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన వాళ్ళు, అవన్నీ చివరి దాకా నిలబడవు. రియల్ నీ ప్రేమ, ఈ లోకంలో నువ్వు పరిగెత్తేటువంటి ప్రేమ శాశ్వతం కాదు. ఒక్కసారి నీ చెయ్యి దేవుని చేతిలో పెడితే ఏం జరుగుతుందో తెలుసా? రోమీయులకు 8వ అధ్యాయం, రోమీయులకు అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 35. క్రీస్తు ప్రేమ నుండి, అందరం చదువుదాం దయచేసి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. ఈ మాట చాలా లోతుందండి. దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదం వస్తుంది, దేవుని చేతిలో పడితే మనకేదో గొప్ప వచ్చింది, ఘనత వచ్చింది, ఓకే, అవన్నీ వస్తాయి. వాటితో పాటు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే కొన్నిసార్లు కష్టాలు కూడా వస్తాయి. పరీక్ష ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. ఆల్వేస్ టెస్ట్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, కానీ దాన్ని పాస్ అవ్వాలి. మీకు ఒక విషయం చెప్పనా? శిష్యులు ఎంతమంది అండి యేసుక్రీస్తుకి? 12 మంది. ఒకడు ఆల్రెడీ ఉరేసుకొని చచ్చిపోయాడు, మిగిలిన వాళ్ళు 11 మందిలో మ్యాక్సిమం హతసాక్షులే అయింది, చంపేశారు. ముఖ్యంగా తలని నరికిచ్చేశారు, యోహాను తలని. ఈ చెన్నై వచ్చాడుగా తమిళ్ థామస్, ఆయన కూడా హతసాక్షి. చాలామంది క్రీస్తు కోసం హతసాక్షులారు. అంటే ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్తారు తెలుసా? ఆయన ప్రేమలో నువ్వు ఉన్నప్పుడు నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గం వచ్చినా,
ఆయన ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. చాలామంది నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, ఓకే అడుగుతారు, అయ్యా నేను 7 వారాలు ప్రార్థనకు వచ్చానయ్యా, నేను పలానా దాచుకొని ప్రార్థన చేస్తాను, నాకు జరగలేదే. మనం అవసరాల కోసం కాదు, దేవుని ప్రేమ కోసం వస్తే ఇవన్నీ దేవుడు చూసుకుంటాడు. 37 అండి, ఈ ఒక్క మాట మనం చదివి ముగించుదాం. అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఎవరిని మనం ప్రేమించేది? ఎవరు మనల్ని ప్రేమించేది? దేవుడు. దేవునితో మీరుంటే విజయం జరిగింది. కరువు రావచ్చు, ఖడ్గం రావచ్చు, ఉపద్రవం రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, శ్రమ రావచ్చు, బాధ రావచ్చు, హింస రావచ్చు, అవమానం రావచ్చు, కానీ దేవుని ద్వారా నీకు విజయం కలుగుతుంది. ఫైనల్లీ యూ విల్ గెట్ ద విక్టరీ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. ఇటువంటి దేవుని ప్రేమని మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. దయచేసి తలలు వంచుదాం, అందరం లేచి నుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించుదాం, హౌ ఈజ్ యువర్ లవ్? దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని కృప శాశ్వతమైనది. నీవు దేవుని ప్రేమ కలిగి ఉంటే ఈ లోకం వైపు నువ్వు చూడవు, దేవుని వైపు, దేవుని చేతిలో నీ చేయి పెడితే ఈ లోకంలో ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఇరుకొచ్చినా, ఏది వచ్చినా కానీ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నీవు ఎన్నిసార్లు ప్రజల వైపు చూసి మోసపోయావో, ఎన్నిసార్లు నీతో చివరి వరకు ఉంటానన్నటువంటి వారు చిన్న వాడి దగ్గర నీకు దూరం అయిపోయారో, ఎన్నిసార్లు నీ బంధువుల ద్వారా నీకు అవమానం కలిగిందో, ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు నిన్ను. నీ చెయ్యి ఆయన చేతిలో పెడితే, నీవు ఆయన దృష్టిలో ఉంటే, నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే, ఆయన ప్రేమ నువ్వు రుచి చూస్తే, దట్ సీమ్స్ టు బి ద రియల్ లవ్. దేవుడు నీకు నిజమైన ప్రేమను ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఏమిచ్చాడో తెలుసా నీకు? నీ పాపాల కోసం సిలువలో రక్తం కార్చాడండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు. కెన్ యూ క్యాలిక్యులేట్, కెన్ యూ కౌంట్ ద లవ్ ఆఫ్ గాడ్? ఎస్. ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినా, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి దుఃఖపెట్టినా, ఎన్నిసార్లు దేవుని వైపు మనం వెనుక తిరిగి వెళ్ళినా, దేవుడు మనల్ని కాపాడాడని ఎన్నో ఉన్నాయి ప్రేమ గురించిన విషయాలు. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ శ్రమ వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు, నీకు ఇరుకొచ్చినప్పుడు నువ్వు ఒక్కసారి మొరపెడితే, ప్రభువా అని అడిగితే, ఎంత ఘోరమైన పాపి అయినా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత పాడైపోయిన స్థితిలో ఉన్నా, నువ్వు అడిగితే వెంటనే నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవా నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలోకి మనం వద్దాం.